ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల వివరాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి, అనంతరం ఏకాదశి తిథిద్వయం. ఈ రెండు తిథులు కూడా ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్ఫలితాలను కలిగిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా వ్యాపార నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలను కలిగిస్తుంది. విద్యా సంబంధిత చిక్కుల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల దోషం, ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థిక రీత్యా చోటు చేసుకుంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాగణపతి యొక్క పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు బలాన్ని చేకూర్చి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బలాన్ని చేకూరుస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద సంఘటనల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు, విజయాలు సిద్ధిస్తాయి. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, పూజలు ఈరోజు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని ఆహ్వానిస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపారపరంగా అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, సుప్రభాత పఠనాలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచి మానసిక బలాన్ని పెంపొందింపచేస్తుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చిరు సమస్యలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటే వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలు విదేశీ పరంగా కూడా చుట్టుముడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు.
నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆలోచన సంపత్తిని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈరోజు మీకు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య చిక్కులు ప్రబలమవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాల్లో విభేదాలు తలెత్తుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలను కూడా పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అసంతృప్తి సంఘటనలు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ మరల్చుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు దూరం అవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కుంకుమాది అర్చనలు ఈరోజు మీకు చిక్కుల్ని దూరం చేసి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాలు బాగా కలిసి వస్తే ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర విజయాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమ ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వ్యయ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మోసపూరిత వ్యవహారాల ద్వారా ధనాన్ని పోగొట్టుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనస్తాపాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. శత్రువుల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఊరట సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనలు ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో
ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దశమ స్థితిలో ఉండేటువంటి శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఉద్యోగ చిక్కులు దూరం అవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విధి విధానాలను సక్రమంగా పాటించగలుగుతారు. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు దూరం అవుతాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి అష్టోత్తర పూజలు, ఆకు పూజలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన అంశాలు వ్యాపారీత్యా వెలుగులోకి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఆకస్మిక అనుకూల మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల విపత్కర పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే రకరకాల అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశాలు బాగా పెరిగిపోతాయి. వాతావరణంలో ఉండేటువంటి తేమ వల్ల, అక్కడక్కడ ఉండేటువంటి నీటి వల్ల కూడా రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇతర క్రిములన్నీ కూడా బాగా పెరిగి ఎన్నెన్నో అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలోనూ, నీటి విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాటితో పాటుగా అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి త్రికటుకాలు బాగా ఉపయోగపడతాయి. త్రికటుకాలు అంటే 3 కారంగా ఉండేటువంటి మూలికలు. అవి ఏమేంటంటే సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని సమానంగా కలిపినప్పుడు దాన్ని త్రికటుకాలు అంటారు. ఈ 3 కూడా ఏంటంటే వర్షాకాలంలో వాత దోషాన్ని, కఫ దోషాన్ని రెండింటిని కూడా బాగా బ్యాలెన్స్గా ఉంచి అనారోగ్యాలు రాకుండా ఒక రక్షణ కవచంగా ఉపయోగపడతాయి. సొంఠిని విడిగా నేతిలో వేయించి చూర్ణం చేసుకోవాలి. అలాగే పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేసి వేయించి చూర్ణంలాగా చేసుకోవాలి. మిరియాలని మాత్రం మామూలుగానే చూర్ణంగా చేసుకోవచ్చు. ఇలా విడివిడిగా చూర్ణాలుగా చేసుకుని మూడింటిని సమానంగా కలిపి ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఆ చూర్ణంలో కొంచెం పాత బెల్లాన్ని కలపాలి. బెల్లాన్ని కూడా చక్కటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చెంచాడు త్రికట్టు చూర్ణంలోనూ కొంచెం బెల్లాన్ని కలిపి ఒక లడ్డూలాగా తయారు చేసుకుని ఆ లడ్డూని ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి 2 పూట్లా కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ వర్షాకాలంలో ప్రతిరోజు ఇలా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందుకు సహాయపడతాయి ఇవి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఒక విశేషం ఉంటుంది. ఎప్పుడైనా వారు ఒక శ్లోకాన్ని రచన చేసేటప్పుడు ఎవరిని ఉద్దేశించి ఆ స్తోత్రం చేస్తున్నారో ఆ స్తోత్రంలో సంబోధన చేస్తారు, పిలుస్తారు.
పిలిచినప్పుడు వారు ఆ పిలిచినటువంటి పేరు ఏ పేరు పెట్టి పిలిచారో దానికి తప్పకుండా ఏదో విశేషం ఉంటుంది. వారు అలా ఏ విశేషం లేకుండా ఒక క్షేత్రం పేరు కానీ, ప్రత్యేకంగా ఒక దేవాలయం పేరు కానీ, ఒక భగవన్మూర్తి పేరు కానీ ఆయన వాడరు. మీరు సౌందర్యలహరిని పరిశీలనం చేస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. సౌందర్యలహరి మొత్తం మీద శంకర భగవత్పాదులు అమ్మవారిని పిలవడానికి వాడినటువంటి పేర్లు బహు తక్కువ. మీరు ఆ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్దామనుకుంటున్నారు అన్న విషయం, ఆ శ్లోకంలో ఆయన అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిచారు అన్నదాన్ని బట్టి పట్టుకోవలసి ఉంటుంది. అంత గొప్పగా పిలుస్తారు. ఆ సంబోధన అనేటటువంటి దాని వెనక గొప్ప ఉపదేశాన్ని ఉంచుతారు ఆయన. మీరు ఈ శ్లోకాన్ని చూడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఎవరిని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నదానికి మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు. అవినయమపనయ విష్ణు అన్నారు. శ్రీ మహావిష్ణువుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు విష్ణువునే పూజ చేయాలి? జాగృతికి అంతటికీ విష్ణువు అధిపతి కనుక, జాగృతిలో ప్రార్థన జరుగుతోంది కనుక విష్ణువును ఉద్దేశించి ప్రార్థన చేశారు అని చెప్పాను. కానీ ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సంబోధన ఏమని చేశారు? మత్స్యాధిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం. మళ్ళీ అందులో కూడా చాలా చమత్కారంగా తిప్పుతారు. ఆ మాటలు తిప్పడంలో ఎంత అందం తీసుకొస్తారో. మత్స్యాధిభిరవతారై అవతారవతావత. ఇందులో 2 సార్లు ఒక అర్థం వస్తుంది, ఒకసారి ఒక అర్థం వస్తుంది. అలా మార్చేస్తారు. అవే అక్షరాలు వాడతారు, కానీ ఎంత గొప్పగా వేస్తారో ఆ శబ్దాలు వేసేటప్పుడు. అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో అని పిలిచారు. పరమేశ్వర అన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి. అంటే ఇక్కడి నుంచి ప్రార్థన మారుతోందా ఏమైనా? పరమేశ్వర అన్న శబ్దం ఎవరికి అన్వయం? ఒక్క పరమశివునకు అన్వయం. పురుషోత్తమ అన్న నామం వేస్తే అది వెంటనే ఏ విధమైన తడబాటు లేకుండా చెప్పచ్చు, అది శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చేస్తున్నారు అని. పురుషోత్తమ అన్న నామం చాలా తొందరగా అన్వయం ఎవరికి అయిపోతుంది అంటే విష్ణు స్వరూపానికి అన్వయం అవుతుంది. పరమేశ్వర అన్న నామం ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఈశానులకు అన్వయం అవుతుంది అని. ఈశానుడు అన్న నామం ఎవరికి అన్వయం అవుతుంది అంటే అష్టమూర్తి తత్వంలో శివునికి అన్వయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పరమేశ్వర అన్నప్పుడు ఆయన పరమశివుణ్ణి పిలుస్తున్నారు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఆ ప్రార్థన ఇంకా ఈ శ్లోకం దగ్గర నుంచి జాగృతికి సంబంధించింది కాదు. అది నిద్రపోయే ముందు చెప్పవలసినటువంటి శ్లోకాలు అయిపోతాయి. అలా నిద్రపోయే ముందు చెప్పే శ్లోకాలు అయితే ఇంద్రియాలు తెలివిగా ఉండవు కాబట్టి అది షట్పది అవ్వదు. ఎందుకనంటే 6 శ్లోకాలు పూర్తి అవ్వలేదు కాబట్టి, ఇంకా 5వ శ్లోకం నడుస్తోంది కాబట్టి షట్పది అవ్వదు అది. కాబట్టి ఆయన శివుణ్ణి పిలవట్లేదు. మరి ఎవరిని పిలుస్తున్నారు? పరమేశ్వర అని. ఆయన ఇంకొక నామం వేశారనుకోండి, మనకు అర్థమైపోతుంది. ఆయనకి 12 నామాలు ప్రఖ్యాతి. కేశవ, నారాయణ, ముకుంద, మాధవ, అచ్యుత, గోవింద, జనార్దన, హరి, శ్రీకృష్ణ, అచ్యుత ఇటువంటి నామాలు ఏమైనా వేస్తే విష్ణువేనండి అనొచ్చు. కాదు, పరమేశ్వర పరిపాల్యో అంటున్నారు. అంటే పరమేశ్వరుడు అంటే నిస్సందేహంగా పరమశివుడికే అన్వయం. మరి విష్ణు అని ప్రారంభం అంటే శంకరులు ఈ ప్రార్థన యందు చెప్పకుండానే తన శిష్యులకందరికీ ఒక మాట చెప్తున్నారు. వారు అద్వైత సిద్ధాంతావలంబకులు. ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థం ఆయా సందర్భాల్ని బట్టి ఆయా రూపాల్ని పొందుతూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్యంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాం మల్లికార్జున సుప్రభాతంలో. ఆయనే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారిగా ఉంటాడు. ఆయనే స్థితికారకుడై రక్షణ చేసేటప్పుడు విష్ణువుగా ఉంటాడు. ఆయనే లయకారకుడైనప్పుడు శివుడిగా ఉంటాడు. కాబట్టి శివకేశవుల మధ్య ప్రధానంగా భేదం అస్సలు పాటించకూడదు. మీరు ఎన్ని చెప్పండి, శివకేశవుల మధ్య భేదం పాటించడం తప్ప శివకేశవుల మధ్య భేదం లేదన్న స్థాయికి చేరనంత కాలం కూడా ఉపాసన పరిపూర్ణమైన స్థాయికి చేరింది అని చెప్పడం చాలా కష్టం.
ఉన్నది ఒక్కటే పదార్థము, శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. ఇది రూఢము కావాలి. అందుకే సంధ్యావందనం చేసినప్పటి నుంచి కూడా ఏమడుగుతామంటే, శివకేశవుల మధ్య భేదాభిప్రాయం నా మనసు ఎన్నడూ పొందకుండుగాక అని అడుగుతాం. శంకరాచార్యుల వారు గంగానది దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో స్తవం చేశారు. ఆ గంగానదిని స్తోత్రం చేస్తూ ఆయన గంగమ్మని ఒక కోరిక కోరారు. ఆ కోరిక కోరుతూ ఆయన అన్నారు, మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి అన్నారు. లోకానికి హితోపదేశం చేయడం కోసం శంకరులు ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారు గంగమ్మ ఒడ్డున నిలబడి గంగమ్మతో ఒక మాట అన్నారు, అమ్మా మాతా జాహ్నవి. జాహ్నవి అంటే జహ్నువు యొక్క చెవిలోంచి బయటికి వచ్చింది కాబట్టి గంగానదికి జాహ్నవి అని పేరు. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం. శంభుమూర్తి చేత భరింపబడినది, ధరింపబడినటువంటి ఓ గంగమ్మ, త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. ఆయన తప్ప ఎవరు వేయగలరండి ఆ మాటలు? నా ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే నాకు అదొక ఉత్సవం కావాలి. అమ్మయ్యా విడుదల పొందుతున్నాను ఈ శరీరంలోంచి, పరిమితమైన ఉపాధిని విడిచిపెట్టి అనంతముగా నిలబడగలుగుతున్నాను ఇప్పుడు, ఇక నాకే పరిమితులు లేవు అని మమ ప్రాణప్రయాణోత్సవే సానందం, ఎంతో సంతోషంగా అమ్మా నీ ఒడ్డున నా శరీరాన్ని విడిచిపెట్టేయాలి, నీ వంక చూస్తూ వదిలిపెట్టేయాలి. త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం. అప్పుడు నాకు శ్రీమన్నారాయణుని యొక్క పాదముల జంట కనపడాలి. ఎక్కడ? కాశీలో. కాశీలో గంగ ఒడ్డున. ఎవరైనా ఏమంటారు వెంటనే, అదేమిటండి కాశీలో గంగ ఒడ్డునేమిటి? అది చేసినటువంటి శ్లోకమేమో మాతా జాహ్నవి శంభు సంగమిళితే అనే, పరమశివుడు పాదాలు కనపడమని అడగకూడదా? అదేమిటి నారాయణాంఘ్రిద్వయం కనపడాలని అడగడం ఏమిటి అంటే, వెంటనే మనం అలా అంటామని శంకరాచార్యుల వారు ఓ మాట అన్నారు, భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. నేను బ్రతికున్నప్పుడు కాదు, చచ్చిపోయేటప్పుడు కూడా శివకేశవుల మధ్య భేదము నాకు కలగకుండుగాక. నా శరీరం పడిపోతున్నప్పుడు కూడా నేను శివకేశవుల మధ్య భేదం పాటించకూడదు. అంటే జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు అంత గంభీరమైన మాట చెప్పారు అంటే, శివకేశవుల మధ్య భేదం పాటించడం అనేటటువంటిది ఎంత అసలు మనసులోకి కూడా రాకూడనటువంటి విషయం, ఎన్నడూ దాని గురించి స్మరించకూడనటువంటి విషయంలో ఉపాసనలో ఎంత జాగ్రత్తగా ఉండాలో శంకర భగవత్పాదులు నేర్పుతారు. అందుకే వారు ప్రశ్నోత్తర రత్నమాలిక చేసినప్పుడు కచ్చ భగవన్ ఎవరు ఈశ్వరుడు అని అడిగితే శంకరనారాయణ అన్నారు. ఆయన శంకరనారాయణ ఈశ్వర అని. కాబట్టి వారు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించలేదు, అలా పాటించడాన్ని అంగీకరించరు కూడా. ఏకం సత్, ఉన్న ఒక్క పదార్థాన్ని నువ్వు ఏ రూపంగా చూసి ఆనందపడిపోగలిగితే ఆ రూపంగా చూసి సంతోషపడిపో. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అద్వైత సిద్ధాంతావలంబకులైనటువంటి మహాపురుషుల యొక్క జీవితాలు మీరు పరిశీలిస్తే వాళ్ళలో చాలామంది విష్ణు స్వరూపం పట్ల ఉన్న మక్కువ, నిజానికి వాళ్ళు అంతగా శివావతారాలుగా వచ్చినా కూడా వాళ్ళు శివస్తోత్రం కన్నా విష్ణు స్తోత్రాలే చేశారు. మధుసూదన సరస్వతి అని ఒక మహానుభావుడు, అద్వైత సంప్రదాయంలో వచ్చినటువంటి మహాపురుషుల్లో వారొకరు. వారు ఆనందమందాకిని అని ఒకటి చేశారు స్తోత్రం. అసలు నిజంగా కృష్ణ భగవానుడి మీద చేసినటువంటి ఆ స్తోత్రం చదువుతుంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎటువంటి అద్భుతమైన శ్లోకాలు చేశారు ఆయన. ఆయన జీవితం అంతా కృష్ణ భక్తి. అంతవరకు ఎందుకు సదాశివ బ్రహ్మేంద్రులు
మానస సంచరరే అన్న కీర్తనలో వాటిల్లో ఎంతగా ఈశ్వరుణ్ణి నిర్గుణోపాసనం చేశారు, కృష్ణుడిగా ఉపాసన చేశారు. వాళ్ళెవరూ కూడా భేదాలు పాటించలేదు. రామనామం అంటే అంత ప్రీతి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో కూడా రామనామం రాయించేవారు. రామనామం రాయించి ఎక్కువ మాటలు రామనామం రాసినటువంటి వారికి బంగారు మాడలు, వెండి మాడలు, రాగి మాడలు పంచిపెడుతుండేవారు. అలాగే అసలు శంకరులు పెట్టిన ప్రతిపాదన ఏమిటి అంటే, పీఠాధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా నమస్కారం చేస్తే ఇది నారాయణ స్మృతం, నారాయణ 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 అంటారు 3 మాటలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమేశ్వర పరిపాల్యో అని అడుగుతున్నారు. ఇప్పుడు పరమేశ్వర శివుణ్ణే, కానీ శివుడికి విష్ణువుకి అభేదం. పరమేశ్వర అని పిలిస్తే విష్ణువు పలుకుతాడు. విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, ఇద్దరు లేరు. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. ఉందా అందులో? ఉండక్కర్లేదు. పిలుపుని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో ఏంటంటే రకరకాల వైరల్ ఫీవర్స్, అంటే రకరకాల వైరస్ జ్వరాలు అవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇవే కాకుండా ఏంటంటే అతిసారం కానివ్వండి, లేకపోతే కామెర్ల వ్యాధి కానివ్వండి, ఇలాంటి రకరకాల అనారోగ్యాలు రాకుండా ఉండడానికి కూడా కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా సహాయపడతాయి. అందులో ఒక 4 మూలికలతో కలిపి ఒక టీ లాంటిది తయారు చేసుకున్నట్టయితే అది ఆరోగ్య రక్షణకి బాగా సహాయపడేటువంటిది. అలాంటి టీ తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక సొంఠి. సొంఠి జ్వరాలను తగ్గించడానికి, అలాగే జీర్ణశక్తి అది బాగుండి వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించి చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది తిప్పతీగ. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జ్వరాలు అవి రాకుండా ఉండడానికి కూడా బాగా సహాయపడుతుంది. తిప్పతీగను కూడా చూర్ణంలాగా చేసేసుకుని విడిగా పెట్టి ఉంచుకోవాలి. మరొకటి ఏంటంటే నేలవేము. ఈ నేలవేము కూడా వర్షాకాలంలో వచ్చేటువంటి విషమ జ్వరాలు అవి రాకుండా రక్షించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో మనం ఆఖరిగా వేసుకునేటువంటిది ఏంటంటే తులసి. తులసి కూడా అందరికీ ఈ రోజుల్లో బాగా అలవాటైనటువంటిది, తెలిసినటువంటి మూలిక. ఈ తులసి కూడా వైరస్లు, బ్యాక్టీరియాలు అవి శరీరంలో ప్రవేశించకుండా ఉండేలాగా, కఫదోషం పెరగకుండా ఉండేలాగా బాగా సహాయపడుతుంది. తులసి తాజాగా దొరికినట్టయితే కనుక చక్కగా పచ్చి ఆకులు వాడుకోవచ్చు. అలా సాధ్యం కానటువంటి వాళ్ళు ఎండబెట్టినటువంటి తులసి ఆకుల చూర్ణాన్ని వాడుకోవచ్చు. ఈ 4 మూలికల్ని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ తులసి, తిప్పతీగ, నేలవేము, సొంఠి, ఈ 4ంటిని కూడా సమభాగాలుగా కలిపి ఉంచేసుకుని దీన్ని రోజు ఒక టీ లాగా తయారు చేసుకోవాలన్నమాట. దాదాపుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి దాన్ని బాగా ఎగరనివ్వాలి. అంటే సగం నీరు ఎగిరిపోయేంత వరకు కాచి ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా అందులో కొంచెం తేనె కూడా కలుపుకొని ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి వెచ్చవెచ్చగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వర్షాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి ఈ టీ చాలా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా కేతుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో కేతువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి వైఢూర్యాన్ని ధారణ చేయాలని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. నక్షత్రాల రీత్యా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, మఖా నక్షత్రంలో జన్మించిన వారు, మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వైఢూర్య ధారణ చేసినట్లయితే కేతువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో కేతు మహాదశ జరుగుతున్నా, కేతువు యొక్క అంతర్దశ జరుగుతున్నా, జాతక చక్రంలో పాపస్థానాలైనటువంటి 6, 8, 12 స్థానాలలో కేతువు ఉన్నా, లేదా ప్రత్యేకంగా జాతక చక్రంలో పంచమ స్థానంలో కేతువు ఉన్నా, కేతువుకి ప్రీతిపాత్రమైనటువంటి వైఢూర్య ధారణ చేసినట్లయితే కేతువు యొక్క అనుగ్రహం వల్ల చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా జాతక చక్రంలో ఉన్నటువంటి భావచక్రంలో తృతీయ భావంలో కానీ పంచమ భావంలో కానీ కేతువు ఉన్నట్లయితే హృదయ సంబంధమైనటువంటి, ఉదర సంబంధమైనటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితులలో కూడా కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి వైఢూర్యాన్ని ధారణ చేసినట్లయితే
చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. మరి కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి వైఢూర్య ధారణ వల్ల ప్రత్యేకంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే వైఢూర్య ధారణ చేయటం ద్వారా గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడి జీవితంలో ఉన్నత స్థితిని చేరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వైఢూర్య ధారణ చేసినట్లయితే సమస్త గ్రహదోషాలు కూడా తొలగించబడి గ్రహాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఉబ్బసం, బొల్లి, క్షయ లాంటి వ్యాధుల నుండి సులభంగా బయటపడటానికి, ఆకస్మిక ప్రమాదాలను నివారింపజేసుకోవటానికి కూడా వైఢూర్య ధారణ ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల వైపు ఉన్నటువంటి బంధువుల ద్వారా చక్కటి ప్రయోజనాలను పొందటానికి, వాళ్ళ ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి కూడా వైఢూర్య ధారణ ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా భగవత్తత్వంలో లీనమైపోవటానికి, తీర్థయాత్రలు చేసే విధంగా మనస్సుకి సంకల్పం ఏర్పడటానికి, పుణ్యక్షేత్ర సందర్శనానికి కూడా వైఢూర్యం ఎంతగానో సహకరిస్తుంది. వైద్య శాస్త్రంలో, రసాయనిక శాస్త్రంలో, తత్వశాస్త్రంలో నూతన విషయాలను పరిశోధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను, క్రొత్త విషయాలను కనిపెట్టగలిగేటటువంటి తెలివితేటలను ఇచ్చే శక్తి కూడా వైఢూర్య ధారణకు ఉందని చెప్పి మనకి రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే వైఢూర్య ధారణ చేస్తారో వాళ్ళకి సుఖ నిద్ర ఏర్పడుతుంది, పీడకలలు అనేవి రావని చెప్పి కూడా రత్నశాస్త్ర వచనం. వైఢూర్య ధారణ చేయటం ద్వారా సమస్త దృష్టి దోషాలు కూడా నివారించబడతాయి. దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి, దృష్టి దోషం వల్ల జీవితంలో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కూడా వైఢూర్య ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, అనుకూలత పెంపొందింపజేయటానికి కూడా కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి వైఢూర్యం ఎంతగానో సహకరిస్తుంది. మరి ఈ వైఢూర్యాన్ని ధారణ చేసే సమయంలో ఎలాంటి విధి విధానాలను పాటించాలో, వైఢూర్యాలలో ఉన్నటువంటి రకరకాల దోషాలు ఏమిటో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగాలకు స్వాగతం. విద్యాయోగము పరిపూర్ణం కావాలంటే చతుర్థ స్థానము కీలకమైంది. చతుర్థ స్థానమే ఉన్నత విద్యకి ఆధారమై ఉంటుంది. విద్యా బీజాలు నాటే స్థానం చతుర్థం. సర్వ విద్యలకి, సమస్త జ్ఞానానికి, విద్యా యోగానికి మూలం 4వ స్థానం. 4వ స్థానానికి దశమం ఎదురుగా ఉండటం చేత రాజయోగాన్ని, రాజ్యాధికారాన్ని అందించేటటువంటి స్థానంగా 4వ స్థానం ఉన్నది. ఇది ఉన్నత విద్యకి మూలం. ప్రాథమిక విద్య అనుకూలంగా వెళ్ళిందనుకోండి, 10వ తరగతి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చురుకుగా వెళ్ళింది, ఆ విద్యాయోగం సంపూర్ణంగా సహకరిస్తోందని అర్థం. అక్కడి నుంచి ఉన్నత విద్యకి బీజాలు నాటేటటువంటి ఈ సెకండరీ విద్య కూడా సహకరిస్తూ ఉంటుంది. అభ్యాసం, విద్య అంటే అభ్యాసం, ఎక్కువగా శ్రమ, హోంవర్క్, ఇవన్నీ అనుకూలించాలంటే భావ ప్రకటనా శక్తి చాలా అవసరం, సామర్థ్యం చాలా అవసరం. అంటే వాక్స్థానం బాగుండాలి, 2వ స్థానం బాగుండాలి. ప్రకటనా శక్తి, సాహసంగా 3వ స్థానం బాగుండాలి. నాకు వచ్చిందా అని చెప్పగలను అంటే అప్పచెప్పేటటువంటి స్థితి 3వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకునే స్థితి 5వ స్థానంలో ఉంది. పద్యాన్ని, పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలంటే వల్లించినటువంటి, ఆ వల్లి వేసినటువంటి ఫలం 5మంలో ఉంటుంది. అది ప్రకటించాలంటే 3వ స్థానం బలంగా ఉండాలి. ఆ ప్రకటనా శక్తి సుస్పష్టంగా ఉండాలి, రంజకంగా, జనారంజకంగా ఉండాలి. అంటే 2వ ఇల్లు బాగుండాలి. అసలు ఇవన్నీ బాగా ఉండాలి అంటే 1వ ఇల్లు ఇష్టత ఉండాలి. ఇష్టత, అభిరుచి, చైతన్యము, ఇవన్నీ ఆత్మశక్తి వల్ల వస్తాయి. ఈ ఆత్మశక్తి లగ్నాధిపతి పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ని చూడాలి మనం? విద్యాయోగం చూడాలంటే
ప్రథమ స్థానము, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థ స్థానం, పంచమ స్థానం, భాగ్యస్థానం. 6 స్థానాలు చూడాలి. మరి ఏ ఇతర ఫలితాలకి కూడా ఇన్ని భావాలు చూడవలసినటువంటి అవసరం లేదని శాస్త్ర నిర్వచనం. శాస్త్రోక్తి ఏం చెబుతోంది? విద్య సంపూర్ణం కావాలి అంటే లగ్న ప్రభృతి పంచమ పర్యంతం అన్ని భావాలు తప్పనిసరిగా పరిశీలించాలి. ఇందులో కీలకమైనటువంటిది చతుర్థ స్థానం. చతుర్థాధిపతి బలవంతుడై ఉన్నాడా, విద్యాయోగం సిద్ధిస్తుంది. చదువుకున్న విద్యని పరీక్షాశాలలో మనం పరీక్షల రూపంలో రాయాలి అంటే పరీక్షాలయంలో 3వ స్థానం 2వ స్థానం బలంగా ఉండాలి. నేను రాయగలను అనేటటువంటి ధైర్యం రావాలి. రాయగలను అనేటటువంటి ధైర్యం రావాలంటే దానికి సహకరించేటటువంటి స్థానం మళ్ళీ దానికి తృతీయం, పంచమం. 3వ స్థానానికి తృతీయ భావం ఏది? 3 నుంచి 3వ స్థానం పంచమం అవుతుంది. పంచమ స్థాన బలం చేత ధారణాశక్తి పెరుగుతుంది. అసలు సర్వభావాలకి కూడా కీలకం ఏంటి? తృతీయం. ఉత్సాహ ప్రకటన, దానికి పేరు, కొత్త పేరు అది. తృతీయం విక్రమం భ్రాత దుశ్చిక్యం సహజస్థత. సహజమైన భావము, దుశ్చిక్యము జయాపజయాల మధ్యలో సంఘటితమైనటువంటి స్థితిని కాలరూపంలో ప్రదర్శింపజేసేటటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థానం దుశ్చిక్యం. ఫలితం పొందటానికి, ఫలితం పొందకుండా ఉండటానికి సందిగ్ధావస్థ, సంధికాలం అది. ఏ భావాన్నైనా సరే, విద్యాభావం, వివాహభావం, సంతానభావం, ఏది పొందాలన్నా కూడా సాహసం చేయాలి. మనిషి సాహసం చేయందే ఫలితాన్ని పొందలేడు. మనం తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందామా, మనకి ఏ భయం లేకుండా సహజ సిద్ధంగానే గొప్పవాళ్ళం అవుతాము. దైవ బలం మనని రక్షిస్తూ ఉంటుంది. ఎందుకండి? ఎలా రక్షిస్తుంది? మన లగ్నానికి 9వ స్థానము భాగ్యస్థానం, పూర్వపుణ్యస్థానం, దైవ బలాన్ని అనుగ్రహించే స్థానం. దైవ బలానికి ఎదురుకుండా ఉండేది తృతీయ స్థానం. దైవ బలాన్ని చూస్తూ దైవారాధన పుణ్య విశేష ఫలం చేత సాహసోపేతమైనటువంటి చైతన్యవంతమైన పనులు చేయటం ద్వారాగా విద్యలో ముందడుగు వేస్తాము. లేదా చైతన్యం తగ్గించుకునే క్రమంలో మనం ఇబ్బందులు పడుతుంటాం, చైతన్యహీనులు అవుతూ ఉంటాం. ఆ విధంగా తృతీయాధిపతి యొక్క బలం ఎలా ఉండాలి, మరిన్ని విషయాలని విద్యాపరంగా రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని చూద్దాం. గుండెదడ నివారణకు సూర్యభేదన ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. గుండెదడ అనే సమస్య సాధారణంగా అధిక ఆందోళన వల్ల ఏర్పడుతుంది. అలాగే ప్రతి చిన్న సమస్యకు అధికంగా ఆలోచించేవారికి, ఎక్కువగా ఆందోళన చెందేవారికి గుండెదడ తరచూ వస్తుంది. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్నవారి విషయంలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. గుండెదడ సమస్యని నివారించుకోవడానికి సూర్యభేదన ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ముందుగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చిన్ముద్ర ధారణ చెయ్యాలి. కుడి ముక్కు రంధ్రంతో గాలి తీసుకుని కాసేపు బంధించి ఎడమవైపు ముక్కు రంధ్రంతో మెల్లగా వదలాలి. ఆ తరువాత ఎడమ ముక్కు రంధ్రంతో గాలి తీసుకుని కాసేపు బంధించి కుడివైపు ముక్కు రంధ్రంతో మెల్లగా వదలాలి. ఈ సూర్యభేదన ప్రాణాయామాన్ని సాధన చేయటం వల్ల శారీరక, మానసిక స్థితి అదుపులో ఉండి గుండెదడ తగ్గుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ గృహంలో దేదీప్యవంతమైనటువంటి వాస్తు బలాన్ని పెంపొందించుకోవడానికి, చక్కటి లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం శ్రావణ మాసంలో ఆచరించేటువంటి పూజాది కార్యక్రమాలు సర్వే సర్వత్రా కూడాను చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివాహం కావలసినటువంటి వారు వివాహం ఆలస్యంగా ఎన్నాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను కుదరక ఆవేదనతో కించిత్తు బాధాతీతమైనటువంటి ప్రభావంతో ఉన్నటువంటి వారికి కూడా శ్రావణ మాసంలో ఆచరించేటువంటి విధి విధానాలు సత్వరమే సత్ఫలితాన్ని గౌరీదేవి యొక్క అనుగ్రహం వలన సిద్ధింపచేసుకోవచ్చు. వివాహం కావలసినటువంటి కన్యలు రుక్మిణీ కళ్యాణం గనక ఈ శ్రావణ మాసంలో పఠించినట్లయితే
సత్వరమే చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం, శ్రావణ మాసం. అందుచేత విష్ణుదేవుని ఆరాధన, రుక్మిణీదేవిని ఆరాధించటం, దానికి సంబంధించిన కళ్యాణాది కార్యక్రమాలు సంబంధించిన పుస్తకాన్ని పఠనం చేయటం కూడాను సర్వశ్రేయోదాయకం. ఇక పడక గది విషయానికి వచ్చేటప్పటికి ఇంట్లో ఏ తీరున ఉంటే మంచిది, అలాగే పడక గది గోడలు ఏ రంగులో ఉంటే సత్వరమే సత్ఫలితాన్ని మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది, ఏ దిశగా పడక గది ఉంటే ఏ దోషం కలుగుతుంది, వాస్తు దోష స్థితిలో ఎటువంటి ఉపాయాలు చేయాలి అనేటువంటి విశేషాంశాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా మనం గనక గ్రహించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. సంతాన వివాహం ఆలస్యం కావటం తల్లిదండ్రులకు ఒక సమస్యే అయింది ప్రస్తుతం. ఈ యొక్క సమస్య నుంచి పరిష్కరించుకోవడానికి వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి ఆ యొక్క సూత్ర ప్రాతిపదికలను కూడా ఆచరించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. పెళ్లి జరగాల్సిన యువతి యువకులకు ఇంట్లో ఉత్తర దిశ అనేటువంటిది చాలా అనుకూలం. నివాస గృహంలోని వాయువ్య దిక్కులో కట్టినటువంటి గదిలో నిద్రించాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. వివాహం కావలసిన వారు ఇంట్లో ఉత్తరం లేదా ఉత్తర పశ్చిమ దిశలోని గదిలోనే ఉండాలి అనేటువంటి ఉద్దేశం కూడా గ్రహించాలి. వివాహం కావలసిన వాళ్ళు పడక గది యొక్క మంచం మీద కాళ్ళు ఉత్తరంగాను తల దక్షిణంగాను పెట్టి నిద్రించటం సర్వశ్రేయోదాయకం. అవివాహితుల పడక గదిలోని దుప్పటి, పరద, టేబుల్ కవరు, తలుపులు, కిటికీలు ఇవన్నీ కూడా నల్ల రంగులో ఉండకూడదు. అక్కడ వాడుకునేటువంటి దుప్పట్ల దగ్గర నుంచి కూడాను జాగరూకత వహించాలి. నలుపు రంగు కలిగినవి మాత్రం వాడకూడదు. అవివాహితుల యొక్క గదికి ఒకటి కంటే ఎక్కువ గుమ్మాలు ఉండటం మంచిది. అవివాహితులు ఉండకూడని గది ఎటువంటిదంటే పూర్తి కాని గదిలో ఉండకూడదు. అలాగే దూలాలు వేలాడుతున్నటువంటి గదిలో కూడా ఉండకూడదు. అవివాహితుల యొక్క గది గోడలకు గుమ్మాలకు గులాబీ రంగు, లేత పసుపు, తెలుపు, మెరుపుతో కూడినవి ఉండటం చాలా మంచిది. అమ్మాయి లేదా అబ్బాయి వివాహానికి సుముఖంగా లేని పక్షంలో వారి గదిలో ఉత్తర దిశలో క్రిస్టల్ బాల్ను ఒక పళ్ళెల్లో కానీ ఒక గాజు కప్పులో కానీ ఉంచటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. వివాహ ప్రస్తావనలో మాటిమాటికి కూడా ఆటంకాలు, అవరోధాలు గనక కలుగుతూ ఉంటే అతిథులను డ్రాయింగ్ రూమ్ ఇంట్లోకి చూసేటట్లుగా కూర్చోపెట్టండి. ఇంటి ముఖద్వారం వారికి వెనుక వైపు ఉండాలి సుమా. అవివాహితుల గదిలో ఇంకొక వ్యక్తి గనక ఉంటే పెళ్లి కావలసిన వారి యొక్క గది ద్వారం దగ్గరగా పడుకోవాలి. కుజగ్రహ కారణంగా వివాహం గనక ఆలస్యమవుతోందని జ్యోతిష్య శాస్త్రరీత్యా ఎవరైనా చెప్పినప్పుడు ఇంట్లో వారు ఉండే గది తలుపు రంగు ఎలుపు లేక గులాబీ రంగు వేయించటం చాలా మంచిది. ఏది ఏమైనప్పటికీ శ్రావణ మాసంలో గౌరీదేవి ఆరాధన చేయటం, రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది పఠించటం, వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నేతితో దీపారాధన చేయటం, ఇవన్నీ కూడాను ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన సత్వరమే వివాహం జరగటానికి ఆస్కారం అయి తీరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన
అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. గుండెదడ నివారణకు లఘు మయూరాసనం కూడా ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు ఉన్నవారికి గుండెదడ వస్తున్నట్లయితే నిరంతర వైద్యుల పర్యవేక్షణ అవసరం. గుండె జబ్బులు లేని వారికి గుండెదడ వస్తున్నట్లయితే అధిక ఆందోళన కారణం కావచ్చు. ఈ సమస్య నివారణకు లఘు మయూరాసనం ఉపయోగపడుతుంది. మోకాళ్ల మీద కూర్చుని 2 చేతుల్ని నేలకి బలంగా తాకించాలి. ఛాతీ భాగం భారాన్ని మోచేతులపై ఉంచాలి. ఈ స్థితిలో 2 కాళ్ళు ఎత్తాలి. మొత్తంగా శరీర బరువు మొత్తం చేతులపై ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల గుండెదడ తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు.